సార్ హీరో 'శ్రీరామ్' అంతకుముందు పాత సినిమాలలో యాక్ట్ చేస్తూ వచ్చేవారు. ఇప్పుడు కాస్త ఫేడ్ ఔట్ అయిపోవడం మనం చూసాం. అయితే అతను ఇప్పుడు లేటెస్ట్‌గా వార్తల్లో వైరల్ అవుతున్నారు సార్. ఎందుకంటే డ్రగ్స్ కేస్‌లో అతను అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ అమ్ముతున్నట్టు అతని మీద ఆరోపణలు రావడం చూసాం. సో, ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అసలు ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ చేశారు? మరి నిజంగా డ్రగ్స్ అమ్ముతున్నారా? దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్? నిన్న మొన్న తమిళనాడు చెన్నైలో నుంగంబాకం అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో బార్‌లో గొడవ జరిగింది రాత్రి. గొడవ జరిగితే పోలీసుల్ని బార్ వాళ్ళు పిలిపించారు నిర్వాహకులు. పోలీసులెళ్లారు. అందులో ఏఐడీఎంకే ఒక ఐటీ వింగ్ నేత ప్రసాద్ అనే ఒక అతను ఇన్వాల్వ్ అయినాడు. సో, అతన్ని పట్టుకొచ్చారు. అతని గురించి వాకప్ చేస్తే ఇతను డ్రగ్స్ అమ్ముతాడు అని పోలీసులకి తెలిసింది. మామూలుగా ఏఐడీఎంకే అంటే ప్రతిపక్షం కాబట్టి, డీఎంకే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, కొంత ఎక్కువగానే పోలీసులు ఫోకస్ పెట్టారు. దాంతో ఈ ప్రసాద్ ఎవరెవరికి అమ్మారు, ఏంటి మొత్తం అతని ఫోను, ఆ డీటెయిల్స్ అంతా చెక్ చేశారు. చెక్ చేస్తే అదేదో అంటారు కదా! తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా సినిమా వాళ్ళకి గూడా చాలా మందికి అమ్మినట్టుగా అతను తెలిసింది. అయితే అందులో ప్రముఖులు ఎవరు లేరు. కానీ 'శ్రీరామ్' అలియాస్ శ్రీకాంత్ అనే అబ్బాయి హీరోగా చేశాడు గతంలో. అతని పేరు ఉందని చెప్పారు. అతన్ని పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చి అతనికి డ్రగ్ టెస్ట్ చేశారు. చేస్తే అతను బ్లడ్‌లో పాజిటివ్ వచ్చింది. ఇతను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు 40 సార్లు ఇతని దగ్గర ఈ 'శ్రీరామ్' అలియాస్ శ్రీకాంత్ కొన్నట్టుగా తెలుస్తుంది. 1 గ్రాము 12,000 చొప్పున అతను కొకైను ఇట్లాంటివి కొన్నాడని ఒప్పుకున్నాడు. సో, బ్లడ్‌లో గూడా ఉంది గాబట్టి అతని మీద ఎన్‌డీపీఎస్ యాక్ట్ అంటారు. అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ ఇది యాక్ట్ ఇది. ఈ యాక్ట్ కిందనే డ్రగ్స్ ఉన్నోళ్ళని అరెస్ట్ చేస్తారు. సో, ఈ 'శ్రీరామ్' ఎవరు అంటే మనకి తిరుపతి ఇతనిది యాక్చువల్‌గా నేటివ్. తెలుగు అబ్బాయి. అంటే తెలుగంటే వీళ్ళ నాన్న తెలుగు, వీళ్ళ అమ్మ ఆహ్, తమిళు. ఆమె కుంభకోణం అంటారు తమిళనాడులో. కుంభకోణంలో ఉండే ఆమె. సో, వీళ్ళు ఈ అబ్బాయి పెరిగింది మాత్రం తిరుపతే. ఎందుకంటే తిరుపతిలో వీళ్ళ నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఆహ్, చదువుకున్న కంప్యూటర్స్ చదువుకున్న వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఇద్దరు పిల్లలనమాట. మామూలుగా ఇతని కెరియర్ చూస్తే 1999లో 'జన్నల్ మరబు కవితగల్' అనే ఒక బాలచందర్ టెలి సీరియల్‌లో ఇతను ఫస్ట్ యాక్ట్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి తమిళ్‌లో 'రోజా కోటం' అని 2002లో పెద్ద హిట్ అయింది. తెలుగులో డబ్ అయిందిది. సో, ఇక్కడ నుంచి ఈ అబ్బాయి చాలా సినిమాలు చేశాడు. తెలుగులో గూడా 'ఒకరికొకరు', 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే', 'పోలీసు', 'నిప్పు', 'అసలేం జరిగింది' ఇలాంటి సినిమాలు చేశారు. ఇప్పుడు గూడా ఒక సినిమా తెలుగులో ఆహ్, ఇంకా అంటే ఒప్పుకున్నాడు. ఇంకా షూటింగ్ స్టార్ట్ జేయలేదు అని చెప్తున్నారు. తమిళ్‌లో గూడా ఈ అబ్బాయికి కెరియర్ అయితే బాగా డౌన్ అయిపోయింది. పెద్దగా అంటే చిన్న చిన్న వేషాలేసుకోవడం మొదలుపెట్టాడు. ఒక ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోయింది. మనకు మామూలుగా చూస్తే డ్రగ్ కేసులు ఎక్కువగా పట్టుబడేవాళ్ళు ఎవరంటే కెరియర్ సరిగ్గా లేని వాళ్ళు ఎక్కువగా మనకు పట్టుబడుతుంటారు. అంటే ప్రొఫెషనల్‌గా కెరియర్‌లో ఇబ్బందులొచ్చినప్పుడు ఆ ఫ్రస్ట్రేషను, ఒక డిప్రెషను దీని నుంచి బయటపడడానికి చాలామంది డ్రగ్స్‌ని ఇది చేస్తారు. ఎందుకంటే డ్రగ్ అనేది ఒక ఒక హై ఇస్తుంది నీకు. ఒక దాన్నేమంటారు? ఒక ఎక్స్‌టాసీ అంటారు. దాని పేరే కొన్ని డ్రగ్స్ పేరు ఎక్స్‌టాసీ డ్రగ్స్ అంటారు. ఎక్స్‌టాసీ అంటే ఒక బ్రహ్మానందం. ఒక గొప్ప ఆనందాన్ని అది ఉన్నంత సేపు మనకి వస్తది. అక్కడి నుంచి అది ఎక్కువగా డ్రగ్స్ అన్నీ గూడా అడిక్షన్ ఫార్మేషన్ అవుతుందన్నమాట. అడిక్ట్ అయ్యే లక్షణాలు వాటికుంటాయి ఆ డ్రగ్స్‌కి. సో, అందుకని ఒకసారి అలవాటైనాక దాని నుంచి బయటికి రావడం కష్టం. వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సుంటది. ఫ్యామిలీ అంతా సపోర్ట్ జేయాల్సుంటది. ఇది లాంగ్ ప్రాసెస్ అన్నమాట. సో, ఈ హెల్ప్ దొరకనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దాని నుంచి బయటికి రాలేరు. రెండోది కెరియర్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్. ఇది జనరల్‌గా ఎక్కువ మంది చేసేది. కొంతమంది ఏందంటే పని పాటు లేకుండా డబ్బులు ఉంటది. వీళ్ళకి పెద్ద సర్కిల్ ఉంటది. మేనేజ్ చేసుకోవచ్చు. పోలీసుల దగ్గర నుంచి, రాజకీయాల దగ్గర నుంచి సర్కిల్ ఉంటది కాబట్టి దీన్ని ఒక ఫ్యాషనబుల్‌గా తయారై సరదాగా పార్టీలు చేసుకోవడం, నైట్ పార్టీలు. ఆ పార్టీలో ఎవరో ఇస్తారు. ఈ మందు కంటే కూడా ఇది బాగా కిక్కిస్తదని. సరే సరదాగా ట్రై చేద్దామని క్యూరియాసిటీతో ట్రై చేసి అది మెల్లమెల్లగా అడిక్షన్‌లోకి వెళ్ళిపోవడం. ఈ బ్యాచ్ కూడా బానే ఉన్నారు. ముఖ్యంగా
స్టూడెంట్స్ లో ఈ మధ్య విపరీతంగా గాంజా అండ్ ఇట్లాంటివి చూస్తున్నాం మనం. ఈవెన్ హైదరాబాద్ లో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పోలీసులు ఎంతసేపటికి ఈ కన్జ్యూమర్స్ అంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారా, లేకపోతే ఈ ఈ ట్రాన్స్పోర్ట్, అసలు ప్రొడక్షన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు గాంజా ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది ఎక్కువగా? ఫారెస్ట్ ఏరియాలో జరుగుతుంది. ప్రొడక్షన్ ని మనకి శ్రీకాకుళం ఆ ఏరియాలో ఎక్కువగా, అక్కడ వైజాగ్ శ్రీకాకుళం ఏరియాలో రైతులు ముఖ్యంగా ట్రైబల్స్, ఎందుకంటే వాళ్ళకి ముందే వీళ్ళు గాంజా వ్యాపారస్తులే వాళ్ళకి మొత్తం ఇస్తారు, గింజలు అవన్నీ వాళ్ళు పెట్టుబడి కూడా ఇస్తారు. దాంట్లో బాగా డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి మిగతా పంటల కంటే ఇది పండిస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని దాన్ని పండిస్తున్నారు. సో ఇది చాలా దాని ఏమంటే కాంప్లెక్స్ ఇష్యూ. అంటే ఈ రైతులకి వేరే ఆల్టర్నేటివ్ చూపించాల్సి ఉంది. అట్లాగే ప్రొడక్షన్ ని, డిస్ట్రిబ్యూషన్ ని ఆపాలి. అవి ఆపకుండా కన్జ్యూమర్స్ మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల పెద్ద ఫలితం కనబడట్లేదు. ఇక్కడ కూడా ఇప్పుడు చెన్నైలో నైజీరియా నుంచి జీరిక్ అనేవాడు దొరికాడు ఈ దీంట్లో. తర్వాత ఘనా నుంచి జాన్ అనేవాడు దొరికాడు. ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్ లో, ముఖ్యంగా నైజీరియా, ఈ ఘనా ఇలాంటి దేశాల నుంచి స్మగ్లింగ్ జరుగుతుంది మనకి. ఇదేంటంటే ఎక్కడ అహ్మదాబాద్ నుంచి కోస్టల్ లైన్ అంతా కూడా స్మగ్లింగ్ వస్తుంది, సముద్ర మార్గం గుండా ఎక్కువగా వస్తుంది. పైగా ఈ మధ్యకాలంలో పోర్టులన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయినాయి. దాదాపు 16 పోర్టుల వరకు అదానీ చేతిలోనే ఉన్నాయి, అందులో 13 మేజర్ పోర్టులు. సో ఈ పోర్టులు ప్రైవేటైజేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇంకా ఈజీ అవుతుంది స్మగ్లింగ్ అనేది. సో అందుకనే మనకి అన్ని రకాల స్మగ్లింగ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. మనం కాకినాడలో బియ్యం కూడా చూస్తాము. సో దీన్ని అరికట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ అబ్బాయిని అరెస్ట్ చేసి ఇతన్ని శిక్షిస్తారా, లేకపోతే ఇతన్ని రిహాబిలిటేషన్ లో పెడతారా? ఎందుకంటే మామూలుగా ఇండియాలో చట్ట ప్రకారం అయితే క్వాంటిటీని బట్టి శిక్షలు ఉంటుంది అన్నమాట. నీ దగ్గర ఎన్ని గ్రాములు ఉంది అంటే కొకాయిన్ కానీ లేకపోతే ఎండిఎం కానీ రకరకాల డ్రగ్గులకి రకరకాల క్వాంటిటీలు ఫిక్స్ చేసి శిక్షా కాలం కావచ్చు, లేకపోతే ఏ రకమైన శిక్షలు అనేవి ఉంటాయన్నమాట. ఈ అబ్బాయికి ఓన్లీ కన్జంప్షనే మాత్రం ఉంటే వాళ్ళని జనరల్ గా విక్టిమ్స్ గా పరిగణిస్తారు. విక్టిమ్స్ గా పరిగణించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి డి అడిక్షన్ ప్రోగ్రామ్ లో వాళ్ళని పెడతారనమాట. వాళ్ళకి హెల్ప్ కావాలి అనేది, వాళ్ళ నేరస్తులుగా చూడకూడదు, వాళ్ళని విక్టిమ్స్ గా చూడాలి అనేది. నేరస్తులుగా ఎవరిని చూడడం అంటే ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళని డ్రగ్ పెడ్లర్ అంటారు, పెడ్లర్స్ అంటారు వీళ్ళని చూడాలి. వీళ్ళ